హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు ముఖ్యంగా నవోదయకి సంబంధించి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయండి. అంటే నవోదయ స్కూల్స్లలో ఎవరైతే చేరాలనుకుంటున్నారో మా పిల్లాడికి నా పాపకు మంచి భవిష్యత్తు ఉండాలి, వారు మంచిగా చదువుకోవాలి అనేటటువంటి టార్గెట్ ప్రతి ఒక్కరి తల్లిదండ్రులలో ఉంటుంది. అలాంటి శిక్షణ నవోదయ స్కూల్లో దొరుకుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు, అవునా? రైట్. ఎవరైతే పేరెంట్స్ ముఖ్యంగా నా పాప కానివ్వండి బాబు కానివ్వండి వారు ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నారు, లేదు అనంటే నెక్స్ట్ వాళ్ళు 7వ తరగతి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే ముఖ్యంగా ఈ యొక్క నవోదయకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్నిసార్లు ఉంటుందంటే 5వ తరగతి పిల్లాడు 6వ తరగతిలో చేరడానికి, మరి అదేవిధంగా 8th క్లాస్ అబ్బాయి 9th క్లాస్లో చేరడానికి ఈ యొక్క నవోదయ ఎగ్జామ్స్ అనేవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారండి. ఓకే, అంటే ఇప్పుడు 2024-25లో ఎవరైతే అభ్యర్థి 5వ తరగతి 8వ తరగతి చదువుతున్నారో వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఓకేనా? రైట్. అందులో ఎవరైతే ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నారో ముఖ్యంగా ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నటువంటి వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటాయండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే జనవరిలో దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మార్చిలో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నాం 6th క్లాస్, మరి అదేవిధంగా 9th క్లాస్ వారికి అంటే 9th క్లాస్లో చేరేవారు కానివ్వండి 6వ తరగతిలో చేరేవారు కానివ్వండి ఇందులో ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ కావాలి. ఓకేనా? రైట్. మరి ఎన్ని సీట్లు ఉంటాయంటే ఇప్పుడు ఎవరైతే 6th క్లాస్లో నెక్స్ట్ ఇయర్ నేను 6th క్లాస్కి వెళ్తాను అనుకునే వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి 80 వేకెన్సీలు ఉంటాయండి. ఎన్ని? 80 వేకెన్సీస్. ఓకేనా? రైట్. ఈ యొక్క 80 వేకెన్సీస్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇందులో అర్బన్ ఏరియా మరి అదేవిధంగా రూరల్ ఏరియా అని 2 రకాలుగా ఉంటాయండి. ఈ యొక్క అర్బన్ ఏరియా అంటే ఏంటి అంటే సిటీలలో చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా రూరల్ ఏరియా అంటే సిటీ నుంచి దూరంగా విలేజ్లలో ఉంటాయి కదండి స్కూల్స్, అలాంటి స్కూల్స్లలో చదువుకున్న వాళ్ళు రూరల్ ఏరియా కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఈ యొక్క అర్బన్ ఏరియాలో చదువుకున్న వారికి 25% కోటా, అదేవిధంగా రూరల్ ఏరియాలో చదువుకున్న వారికి 75% కోటా అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంకొక విషయం ఏంటి అని అంటే ముఖ్యంగా ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు అంటే రూరల్ ఏరియా వారికి. ఎందుకోసం అంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వారికి సోర్సెస్ ఎక్కువ ఉంటాయి, రూరల్ ఏరియాలో చదువుకునే వారికి సోర్సెస్ తక్కువగా ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులలో ఉంటారనే ఉద్దేశంతో రూరల్ ఏరియా వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, రైట్. ఈ స్కూల్స్ అనేవి ఎప్పటి నుంచి రన్ అవుతున్నాయంటే 1986 నుంచి ఈ యొక్క నవోదయ స్కూల్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఈసారి నవోదయలు చేరాలనుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మహిళలకు కూడా ఇందులో 1/3 అండి. ఎంత అండి? మొత్తం దాదాపు ఇప్పుడు 80 వేకెన్సీలు అనుకుంటే 25 నుంచి 26 వేకెన్సీలు మహిళా అభ్యర్థులకు ఉంటాయండి. అంటే అమ్మాయిలకు కూడా వేకెన్సీ రోస్టర్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. ఇందులో అర్బన్ ఏరియా అదేవిధంగా రూరల్ ఏరియా వీటితో పాటు మహిళా అభ్యర్థులకు అదేవిధంగా ఉమెన్స్కి మరియు మేల్స్కి ఇద్దరికి కూడా మేల్ అండ్ ఫిమేల్కి 2 కూడా వేరు వేకెన్సీలు. మరి ఇందులో SC ST వేకెన్సీస్ కానివ్వండి, OBC వేకెన్సీస్ కానివ్వండి, UR వేకెన్సీస్ కానివ్వండి, మరియు వీటితో పాటు ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వారికి కూడా సపరేట్ వేకెన్సీలు ఉంటాయండి. అంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎందుకోసం ఇలా కాంపిటీషన్ ఉంటుందంటే ఒకసారి మనం 6వ తరగతిలో సీటు సంపాదిస్తే 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు కూడా వారే మనకు మొత్తం చదువు చెప్పడం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, క్లాస్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి అన్నీ కూడా గవర్నమెంట్ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా టీచర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్ అదేవిధంగా సెంట్రల్ టీచర్స్ ఉంటారు కాబట్టి వారి యొక్క విద్యార్హత కానివ్వండి, వారు అందించే విధానమే కానివ్వండి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది కూడా స్పెషల్లీ డిజైన్డ్ బై గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్స్ నడుస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. మరి కాంపిటీషన్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది. ఓకేనా? రైట్. సార్ మరి నాకు సీట్ కావాలి, మాకు వస్తుందా సీటు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే అర్బన్ అడుగుతాడు, నా పిల్లాడు అర్బన్లో చదువుకున్నాడు మరి సీట్ రాదు కావచ్చు, నా పిల్లాడు రూరల్లో చదువుకున్నాడు సీట్ వస్తుంది కావచ్చు అని కాదండి. ఎవరైతే ఎగ్జామ్లో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారో వారికి అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అర్బన్లో కేటాయించినటువంటి 25% అర్బన్ అంటే సిటీలో ఉన్న పిల్లలు చాలామంది నవోదయకు అప్లై చేయరు, వాళ్ళ దగ్గర కొద్దిగా ఫైనాన్షియల్ కానివ్వండి ఇతర సోర్సెస్ ఉంటాయన్న ఉద్దేశంతో వారు అప్లై చేయరు. కానీ ఈ యొక్క 25% పోస్టుకి మళ్ళీ రూరల్లో 75% వేకెన్సీలు ఫిలప్ అయిపోవడంతో దీనికి కూడా రూరల్ వాళ్ళు పోటీ పడవచ్చు. ఎక్కడండి? ఈ 75%లో కూడా ఇక్కడ
ఫిలప్ అయిపోయినాయి. ఈ రూరల్ పిల్లలు కూడా వెళ్ళి మళ్ళీ అర్బన్లో పోటీ పడవచ్చు. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదనంటే ఎవరైతే ఈ అర్బన్ వాళ్ళు మాత్రం ఈ రూరల్కి పోటీ పడరాదండి. అర్థమైందా? అంటే ఎటువైనా రూరల్ వారికే ప్రాధాన్యత. అర్బన్లో ఉన్నటువంటి వేకెన్సీలకు రూరల్ వాళ్ళు పోటీ పడవచ్చు, కానీ రూరల్లో ఉన్నటువంటి వేకెన్సీలకు మాత్రం అర్బన్ వాళ్ళు పోటీ పడలేరు. ఓకేనా? ఇది క్లియర్గా అర్థమైంది కదండి. రైట్, వేకెన్సీలు ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం ఇందాక 80. రైట్, ఇప్పుడు మరి నోటిఫికేషన్ వచ్చిందా సార్ ఇవన్నీ చెప్తున్నారంటే రైట్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జూలై 17వ తేదీనాడే ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా? జూలై 17 అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అండి? జూలై 15. మరి ఎప్పటిదాకా ఉంది అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా మీరందరూ కూడా అప్లై చేయవచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ కండిషన్ ఏంటిదంటే ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఉన్నాయనుకోండి, ఇందులో ఏదైనా ఇప్పుడు థర్డ్ క్లాస్ కనుక ఇతను 1 2 ఏమో రూరల్లో చదివాడు, 4 5 రూరల్లో చదివాడు, ఈ థర్డ్ మాత్రం అర్బన్లో చదివిండు అనుకోండి, ఇతను అర్బన్ కిందికే వస్తాడు. అర్థమైందని ఇందాక అర్బన్ రూరల్ అని చెప్పాను కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఏ ఒక్క సంవత్సరం కూడా ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్క సంవత్సరం కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కనుక మీరు అర్బన్లో చదివితే అర్బన్ కిందికి, రూరల్లో చదివితే రూరల్, మొత్తం కూడా రూరలే ఉండాలి. అంతేగాని ఏ ఒక్క సంవత్సరం అర్బన్లో చదివినా మీరు అర్బన్ కిందికే రావడం జరుగుతుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్ క్లియర్గా? రైట్ అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు అండి? సెప్టెంబర్ 16వ తేదీ నాడు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి సార్ అప్లై కావడానికి ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ కూడా నేను చెప్తాను. వీడియోను ఏం చేయాలి? స్కిప్ చేయకండి. తప్పకుండా నవోదయ సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్లు పొందాలనుకునేవారు తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి, వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా అక్టోబర్ 2024. రైట్, దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ టెస్ట్ మనం ఇందాక చెప్పుకున్నామండి జనవరిలో, అదేవిధంగా ఏప్రిల్లో వారికి ఫేజ్ 2 ఎవరికి అంటే వాళ్ళకి 8th వారికి. ఓకే రైట్, ఇక్కడ క్లాస్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మార్చిలో రావడం జరుగుతుందని నేను ఇందాక చెప్పుకున్నాను. జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది, మార్చిలో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇక చూద్దాం. సార్ మరి అప్లై చేస్తాం సార్, అప్లై చేయడానికి ఏమేమి కావాలి అని అంటే మీ యొక్క ఆధార్ కార్డు రిలేటెడ్ కానివ్వండి, మీ యొక్క సిగ్నేచర్ కానివ్వండి, పేరెంట్స్ యొక్క సిగ్నేచర్ కానివ్వండి, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవి అవసరం పడతాయండి. నేను మళ్ళీ చెప్తాను స్టడీ సర్టిఫికేట్ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ 6th క్లాస్ వారికి అని కనుక మనం మాట్లాడినట్లయితే ఇందులో చూడండి మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, అర్థమెటిక్ 20 క్వశ్చన్లు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 క్వశ్చన్లు అడగడం జరుగుతుందండి. ఓకేనా? రైట్, సార్ మరి ఇక్కడ చూడండి ఇదేమో క్వశ్చన్లు ఏమో 40 మార్కులేమో 50 అంటున్నాడంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే 40 అవుతుందండి. కానీ ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 1.25 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్, అంటే ఆ విధంగా చూసుకుంటే 80 క్వశ్చన్లు 100 మార్కులు, ప్రతి క్వశ్చన్కి ఎన్ని మార్కులు అండి? 1.25 మార్క్స్. రైట్, సార్ మరి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లలో ఉంటుందంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ లాంగ్వేజ్లలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. ఇంకొక విషయం ఏంటి అంటే సార్ మరి ఎగ్జామ్ అనేది ఎన్ని గంటలు అంటే 2 hours అండి. ఎగ్జామ్ ఎన్ని గంటలు? 2 hours. కానీ ఎవరైతే హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారో వారికి 2 hours 40 minutes వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది హ్యాండిక్యాప్స్ వారికి. ఓకేనా? అర్థమైంది కదా క్లియర్గా? రైట్, ఈ ఎగ్జామ్లో పాస్ కావాలంటే అల్లా టప్ప విషయం కాదండి, ప్రిపరేషన్ అనేది హార్డ్గా ఉండాలి. అలాంటి వారి కోసమే స్టార్ డిఫెన్స్ స్కూల్ ఆధ్వర్యంలో నవోదయ మరియు సైనిక్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే అభ్యర్థులకు క్లాసులను ప్రారంభించడం జరిగిందండి. హాస్టల్ సదుపాయం కూడా ఉంది. ఓకేనా? రైట్, సార్ మా అబ్బాయి వేరే స్కూల్లో 4th చదువుతున్నాడు, 5th మీ దగ్గర చదవడానికి అవకాశం ఉందంటే మన స్కూల్ రికగ్నైజ్డ్ స్కూల్ అండి. ఓకేనా? గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నుంచి పొందినటువంటి స్కూల్ కాబట్టి మన స్కూల్లో 5th క్లాస్ అవుతుంది. అదేవిధంగా నవోదయకు సంబంధించినటువంటి శిక్షణ, సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతాయి. లేదు సార్ మా అబ్బాయి ఆల్రెడీ అక్కడ అడ్మిషన్ తీసుకున్నాడు, ఓన్లీ నవోదయ సైనిక్ స్కూల్ క్లాసులకు పంపించచ్చా అంటే పంపించండి, అక్కడనే అడ్మిషన్ ఉంచండి. ఇక్కడ మాత్రం ప్రతిరోజు వీటిపైనే క్లాసులు అనేవి జరుగుతాయి. ఓకేనా? హాస్టల్ సదుపాయం కూడా ఉంది. ఓకే రైట్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇది విల్ బి కండక్టెడ్ ఫర్ 2 hours. ఇందాక మనం చెప్పుకున్నాం ఎగ్జామ్ ఎన్ని గంటలు ఉంటాయనేది. ఎగ్జామ్ యొక్క టైం అప్రాక్సిమేట్లీ 11:30 నుంచి 1:30 వరకు ఉంటుందండి. అదేవిధంగా 40 minutes ఎవరికి ఇస్తారంటే దివ్యాంగుల వాళ్ళకి, మనం ఇందాక చెప్పుకున్నాం హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఇస్తారని. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా అంటే లేదండి. అదేవిధంగా 3 sections కంటైనింగ్ 80 questions, 100 questions ఇన్ టోటల్. అంటే ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది 80 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వడం జరుగుతుందని. ఓకేనా? రైట్ అండి. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే
రైట్, ఇప్పుడు డిస్కస్ చేయాల్సినటువంటి ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. ఎవరో వీడియోను ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి, ఓకేనా? వీడియోను స్కిప్ చేస్తే మళ్ళీ ఏం అర్థం కాదు, మళ్ళీ ఏం అర్థం కాక మళ్ళీ మీరు అందరూ ఆగమాగం అవుతారు. కాబట్టి వీడియోను స్కిప్ చేయకండి. రైట్, ఇది చూడండి, జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ 2025కు సంబంధించినటువంటి అప్డేట్ అండి, ఓకేనా? రైట్, ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 16 సెప్టెంబర్ వరకు మీరు అందరూ అప్లై చేయడానికి అర్హులు అవుతారు, ఓకేనా? రైట్, ఇక ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు స్టార్ట్ అయిందండి నవోదయ విద్యాలయం అంటే 1986లో స్టార్ట్ కావడం జరిగిందండి. ఎవరి అండర్ కంట్రోల్లో పనిచేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్లో ఈ యొక్క నవోదయ విద్యాలయాన్ని కూడా పనిచేయడం జరుగుతుంది, ఓకేనా? రైట్, ఇగో ఎన్ని స్టేట్లలో ఉంది ఈ యొక్క స్కూల్ అని కనుక చూసినట్లయితే ఇగో 27 స్టేట్స్ అండి, 1 కాదు 2 కాదు, 27 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ అంటే ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా ఈ యొక్క స్కూల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి, ఓకేనా? రైట్, ఇక నెక్స్ట్ మనం కనుక దీనిలో ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే మొత్తంగా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అంటే 653 స్కూల్స్ అన్నీ ఉన్నాయండి. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మొత్తం ఇండియా లెవెల్లో ఉన్నటువంటి స్కూల్ ఏంటంటే 653. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూల్ ఉన్నాయంటే 19 స్కూళ్ళు ఉన్నాయండి. సారీ 19 అంటున్నా, 15 స్కూల్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, తెలంగాణలో కనుక చూసినట్లయితే 9 స్కూల్స్ ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయండి, ఓకేనా? రైట్ అండి, మొత్తం ఎన్ని స్కూల్ అండి 653 స్కూల్. అడిషనల్ శాంక్షన్ ఫర్ ద డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ లార్జ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SC/ST పాపులేషన్. ఇక్కడ చూడండి స్టార్ మార్క్ ఉంది చూడండి, ఈ స్టార్ మార్క్ ఉన్నది అని అంటే ఇక్కడ ఏంటంటే SC/ST వారికి ఇంకెక్కువ సీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారని ఉంది, ఓకేనా? రైట్, ఇక నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే ఇందులో మనం ఇందాక చెప్పుకున్నామండి ఈ యొక్క ఎగ్జామ్ ఎవరెవరికి ఉండబోతుంది అని అంటే 6th క్లాస్ వారికి, మరి అదేవిధంగా 8th క్లాస్ వారికి అని చెప్పాము, అవునా కదా? ఇగో సెలెక్షన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ క్లాస్ ఎవరికి 6th క్లాస్ వారికి ఎప్పుడు ఉండబోతుంది అని అంటే ఇగో 18th జనవరి 11:30కి ఉండబోతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మన స్టేట్ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇగో తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ పేరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఉండబోతుందండి 18th జనవరి నాడు 11:30 గంటలకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండబోతుంది, ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి మరి ఏం అడుగుతున్నాడు అంటే ప్రొసీజర్ ఫర్ రిజిస్టర్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్ కాదండి. దేనిలో అప్లై చేయాలి? ఆన్లైన్లో. మరి ఏ వెబ్సైట్ అది అని అంటే navodaya.gov.in, ఓకేనా? ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ దీనికి డబ్బులు పెట్టాలని లేదండి, ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్ ఉంది కాబట్టి మీరు 1 రూపీ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, ఓకేనా? రైట్, ద ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ JNV సెలెక్షన్ టెస్ట్ హ్యావ్ బీన్ సింప్లిఫైడ్ త్రూ ఆన్లైన్ ప్రాసెస్. ఆన్లైన్ ప్రాసెస్లో మాత్రమే, రైట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. Candidates and parents have go through the notification, come prospects and ensure the unfulfillment eligibility. ఇవి కామన్ అండి, రైట్, ఇవన్నీ కామనే. ఇక్కడ చూడండి వీళ్ళు ఏమన్నా అంటే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఈజ్ సాఫ్ట్. ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్ అంటే ఈ డాక్యుమెంట్స్ మాత్రం తప్పకుండా ఉండాలి, JPG ఫార్మాట్లో ఉండాలి, 10 to 100 KB అంటే దాని యొక్క సైజ్ ఇంతే మాత్రమే ఉండాలి. మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు చేసేస్తారు, ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ మెన్షనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇక్కడ చూడండి మీరు స్టడీ సర్టిఫికేట్ అడుగుతాడండి. ఈ స్టడీ సర్టిఫికేట్ ఏది అంటే మన స్కూల్ యొక్క స్టడీ సర్టిఫికేట్ కాదండి, వీరంటూ మనకు ఒక ఫార్మాట్ ఇచ్చారండి. ఆ ఫార్మాట్ ప్రకారమే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫార్మాట్, ఇక్కడ చూడండి ఈ ఫార్మాట్లో మనం ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి ఇగో జవహర్లాల్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ సర్టిఫికేట్, రైట్, లాస్ట్ డేట్ ఇదంతా కామన్ అండి. ఇగో ఇక్కడ మీరు సర్టిఫైడ్ తర్వాత ఇన్ఫర్మేషన్ గివ్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మీ పేరు కానివ్వండి, ఏ క్లాసు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి మీరు ఇప్పుడు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ యొక్క స్టాంప్ వేసిన తర్వాత ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏరియాస్ విత్ ద అబౌట్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్ వెరిఫైడ్ అండ్ స్కూల్ రికార్డ్స్ ఆర్ ఫౌండ్ ఆర్ కరెక్ట్. ఇది రాసిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేసి సంతకం చేయాల్సి ఉంటుంది ప్రిన్సిపాల్స్. అప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ చేయడానికి అర్హులు అవుతారు, రైట్. ఆ తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలండి, అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, వీటితో పాటు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, అదేవిధంగా ఆధార్ డీటెయిల్స్. ఆధార్ లేకపోతే ఏంటి అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి మీరు అప్లై చేసేటప్పుడు ఏం అడుగుతారంటే మీ యొక్క స్టేట్ అడుగుతాడు, డిస్ట్రిక్ట్ అడుగుతాడు, బ్లాక్ కూడా అడుగుతాడండి. సార్ మరి బ్లాక్ ఎక్కడ వెతకాలి అని అంటే వారికి చెప్పండి. ఎవరైతే మీరు బ్లాక్ అడుగుతారో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ అని మీ యొక్క బ్లాక్ ఏదనేది ఉంటుంది. బ్లాక్ అంటే మీ యొక్క మండల్, కొన్ని విలేజ్లను కలిపి ఒక మండల్గా ఒక బ్లాక్గా డివైడ్ చేస్తారండి, ఓకేనా? మీ యొక్క బ్లాక్ ఏదనేది మీరు ఓపెన్ చేస్తే దానికి కనబడుతుంది, ఓకేనా? అర్థమైంది కదా బ్లాక్ అంటే, రైట్. ఆ తర్వాత ఇగో బ్లాక్ ఆధార్ నెంబర్, పిన్ నెంబర్ అంటే PEN అంటే
పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి. ఈ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఎక్కడో దొరకండి, మన వెబ్సైట్లో కూడా అప్లై చేయొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయడంతో అది ఆటోమేటికల్లీ మీకంటూ ఒక పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఇస్తుంది. అది మీరు అప్లై చేస్తే వెంటనే అయిపోతుందండి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ మనం ఇందులో ఇంపార్టెంట్ డిస్కస్ కనుక చేసినట్లయితే, ఇందులో మనం ఇందాక చెప్పుకున్నాం, ఇగో ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. సార్ నేను లాస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ విద్యాలయ ఎగ్జామ్ రాసాం, మరి ఈసారి రాయొచ్చు అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఒకటేసారి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఈ యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేది మీ యొక్క ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ విద్యాలయ టెస్ట్లో కూడా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక మీ యొక్క ఏజ్ అండి, ముఖ్యంగా మరి మీరు ఎలిజిబులా కాదా అనేది కనుక చూసినట్లయితే, ఇక ముఖ్యంగా 5వ తరగతి, ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న వాళ్ళు, అదేవిధంగా ఆ జిల్లా, ఇప్పుడు ఈ స్కూల్ ఏదైతే జిల్లాలో ఉందో ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని వేరే డిస్టిక్ అతను దీనికి వచ్చి పోటీ పడరాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? దీనిలో నాన్ లోకల్ వేకెన్సీ లేవండి, ఓన్లీ లోకల్ వేకెన్సీలే. కాబట్టి ఆ డిస్టిక్ అతను మాత్రమే దానికి పోటీ పడడానికి అర్హుడు అవుతాడు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యలో ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామ్ రాయడానికి. అర్థమవుతుందా? 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యలో కనుక మీరు జన్మించి ఉన్నట్లయితేనే మీరు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి. ఓకే, రైట్. సార్ ఇప్పుడు మేము ఇప్పుడు ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఇక్కడ చూడండి, ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళండి. ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, మీ యొక్క ఒక ఫోటో, ఎవరిది? అబ్బాయి యొక్క ఫోటో, ఆ తర్వాత నెక్స్ట్ అతని యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళండి, రైట్. నెక్స్ట్ వీటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చారు, అవునా కదా? ఆ ప్రొఫార్మాను ఫిలప్ చేసి హెడ్ మాస్టర్ది సంతకం చేసి అందులో ఆ స్టడీ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. వీళ్ళు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, అదేవిధంగా పెన్ నెంబర్ అడుగుతాడు. పెన్ నెంబర్ అంటే ఇందాక అని చెప్పాను కదా, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అడుగుతారు. ఆ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కానివ్వండి, ఆధార్ కార్డ్ నెంబర్ కానివ్వండి, ఫోటో కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈ డీటెయిల్స్ తోటి మీరు ఫిలప్ చేయాలి. డిస్ట్రిక్ట్ అడుగుతాడు, ఆ తర్వాత స్టేట్ అడుగుతాడు, అదేవిధంగా బ్లాక్ అంటే ఏంటిదండి? మండల్. అక్కడ మీరు ఆ లిస్ట్ ఓపెన్ చేయండి, ఆ వెబ్సైట్లోనే వాళ్ళని అడగండి, బ్లాక్లో అది లిస్ట్ ఉంటుందట అంటే ఆ బ్లాక్ల లిస్ట్లో మీ మండల్ ఏ బ్లాక్ అనేది క్లియర్గా కనబడుతుంది, రైట్. ఇందులో ఎవరైతే అప్లై చేస్తారో వారందరికీ కూడా జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా మార్చిలో రిజల్ట్ వస్తాయి. సార్ నేను ఈసారి తప్పకుండా మా అబ్బాయి నవోదయాల సీట్ కావాలి, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ నవోదయ స్కూల్ అడ్మిషన్ కోసం ప్రాపర్గా కోచింగ్ ఇచ్చే అకాడమీ ఏదైనా ఉందంటే స్టార్ డిఫెన్స్ స్కూల్లో మేము ఈసారి 100% సీటు సాధించే విధంగా అభ్యర్థులకు శిక్షణ అనేది అందించబోతున్నాం. మీరు 5వ తరగతి అడ్మిషన్ మా దగ్గర చేయించుకున్నా పర్వాలేదండి, 5th క్లాస్ స్కూల్ చదివినట్టు మనం సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, మనది రికగ్నైజ్డ్ స్కూల్ కాబట్టి. ఓకే, లేదు సార్ మేము ఆల్రెడీ 5th క్లాస్ అడ్మిషన్ తీసుకున్నాం, ఇప్పుడు ఓన్లీ ఎంట్రన్స్ కోచింగ్కి పంపిస్తామంటే పంపించండి. ఫుడ్ ఇక్కడనే ఉంటుందండి, క్లాసెస్ ఇక్కడనే ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడనే ఉంటుంది. ఓకేనా, రైట్. సార్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు వెంటనే 9885553102 ఈ నెంబర్ కాల్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్లో రావడం జరుగుతుంది. 9885553102. ఇప్పుడు ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో మా అబ్బాయికి ఈసారి తప్పకుండా నవోదయాలో సీటు కావాలి అనేటటువంటి టార్గెట్తో ఉన్నటువంటి 8th క్లాస్ వారు కానివ్వండి, 5th క్లాస్ వారు కానివ్వండి, ఈసారి మా అబ్బాయి 80% నవోదయాల సీటు సంపాదించాలి. మేము నవోదయ సీటు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. నవోదయాల సీటు సంపాదించడమే లక్ష్యంగా ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వెంటనే స్టార్ డిఫెన్స్ స్కూల్లో నవోదయకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ నవోదయ మరియు సైనిక్ స్కూల్ కి సంబంధించినటువంటి స్పెషల్ క్లాస్లను స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 8th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు వెంటనే 9885553102 ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. తప్పకుండా సీటు సంపాదించే విధంగా 100% ఎఫర్ట్స్ పెడుతూ వారు సీటు సంపాదించే లక్ష్యంగా శిక్షణ అందించబోతున్నాం. లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాం, లిమిటెడ్ మెంబర్స్ తీసుకుంటాం, 100% సీట్ సంపాదించే విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.